హై ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనకి ఏంటంటే ఏపీ ఎంసెట్ 2023కి సంబంధించి హాల్ టికెట్స్ అనేవి అయితే ఎప్పుడు రిలీజ్ చేస్తారు అండ్ అంతేకాకుండా ఒక చిన్న బ్యాడ్ న్యూస్ అనేది అయితే ఉందన్నమాట. అదేంటి, సో మొత్తం డీల్స్ అయితే క్లారిటీగా తెలుసుకోవచ్చు. వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరకు చూడండి. అండ్ ఎంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఖచ్చితంగా లైక్ అయితే చేయండి. ఒక 100 లైక్స్ టార్గెట్ ఇస్తున్నా. ఇంకా టాపిక్లో వచ్చేస్తే ఏఈఐపీ సెట్ అంటే ఎంసెట్కి సంబంధించి సో టోటల్గా 3,26,000 దరఖాస్తులు అయితే వచ్చాయన్నమాట. అంటే అప్లికేషన్స్ అనేవి అయితే రావడం అయితే జరిగింది. అయితే ఈ 3,26,000 అప్లికేషన్స్కి అందరూ మనకి దగ్గర 2,22,000 మంది సో ఇంజనీరింగ్ స్ట్రీమ్కి అప్లై చేయడం అయితే జరిగిందనమాట. మిగిలిన 1,00,000 మంది సో మనకి బైపీసీ స్ట్రీమ్కి సంబంధించి అగ్రికల్చర్ అండ్ అంతేకాకుండా ఫార్మసీకి సంబంధించి అయితే అప్లై చేశారు. సో లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఈ ఇయర్ అయితే కొద్దిగా కాంపిటీషన్ అనేది అయితే ఎక్కువ ఉంది. సో లాస్ట్ ఇయర్ మనకి సో టోటల్గా అంటే లాస్ట్ డేట్ అయిపోయేసరికి సో టోటల్గా ఎంసెట్ అప్లికేషన్స్ వచ్చేసరికి సో 1,92,000. బట్ ఈ ఇయర్ ఏంటంటే 2,22,000 అంటే దాదాపుగా ఒక 30,000 వరకు అడ్మిషన్స్ అనేవి అంటే అప్లికేషన్స్ అనేవి పెరిగాయి అనమాట. అండ్ నెక్స్ట్ ఈ బైపీసీ స్ట్రీమ్ చూసుకున్నా సరే మనకి లాస్ట్ ఇయర్ వచ్చేసరికి 70,000 నుంచి 75,000 అయితే ఉన్నాయి. బట్ ఈ ఇయర్ ఏంటంటే 1,10,000 వరకు అప్లికేషన్స్ అనేవి అయితే రావడం అయితే జరిగిందనమాట. సో ఈ ఇయర్ ఎందుకు అంటే మనకి లాస్ట్ ఇయర్లో ఎవరైతే కొద్దిగా ఫెయిల్ స్టూడెంట్స్ అండ్ అంతేకాకుండా ఈ ఇయర్ వచ్చి డ్రాప్అవుట్ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో సో వాళ్ళ వల్ల మనకి ఇయర్ అయితే అప్లికేషన్స్ అనేవి అయితే పెరిగాయి అనమాట. సో దానివల్ల కొద్దిగా కాంపిటీషన్ అనేది అయితే లాస్ట్ ఇయర్తో పోల్చుకుంటే ఇయర్ అనేది అయితే ఎక్కువగా ఉంటుంది. నెక్స్ట్ ఇయర్ వచ్చేసి ఏంటంటే ఎంసెట్లోని సో ఐపీ వెయిటేజ్ అనేది అయితే పెట్టడం అయితే జరిగింది. సో అదొక మైనస్ పాయింట్ అని చెప్పేసి అయితే చెప్పుకోవచ్చు. సో అది కొంతమందికి ప్లస్ అవుతుంది, కొంతమందికి మైనస్ అనేది అయితే అవుతుంది అనమాట. అండ్ నెక్స్ట్ ఏంటంటే సో హాల్ టికెట్స్ అనేవి అయితే ఎప్పుడు వస్తాయి. సో హాల్ టికెట్స్ గురించి చాలామంది అయితే వెయిట్ చేస్తున్నారు. హాల్ టికెట్స్ అనేవి అయితే మనకి May 9th అయితే ఇస్తారు. సో May 4th నుంచి 6th లోపు మీకు ఎడిట్ ఆప్షన్ అనేది అయితే వస్తుంది. సో మీరు ఏమైనా డీటెయిల్స్ అనేవి అయితే మార్చుకోవాలనుకుంటే మార్చుకోవచ్చు. మార్చుకున్న తర్వాత మనకి May 9th సో మీకు ఏంటంటే హాల్ టికెట్స్ అనేవి అయితే వస్తాయి. సో మీరు అవి డౌన్లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ ఫామ్ అండ్ అందుకంటే హాల్ టికెట్ ఈ రెండు పట్టుకొని సో ఎంసెట్ ఎగ్జామ్ రాయడానికి అయితే వెళ్తారనమాట. సో కాబట్టి ఇది ఫ్రెండ్స్, వాళ్ళ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ ఫ్రెండ్స్ కూడా వీడియో అయితే షేర్ చేయండి. దిస్ ఇస్ కౌశిక్ సైనింగ్ ఆఫ్.